ఫస్ట్ వీడియో అక్కర్లేదండి, జస్ట్ జనరల్గా ఒకసారి ఊళ్ళో అంతా మీడియా మిత్రులు ఎవరున్నారో సరే కలుసుకుందాం, ఫస్ట్ టైం కాబట్టి జనరల్ ఇంటరాక్షన్ కోసం. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ, దట్స్ ద పాయింట్ రైట్ నో గోయింగ్ ఆన్. సో దీని మీద కొంత బ్రీఫింగ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనకి వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రాంగ్ రూమ్ బందోబస్త్ అండ్ కౌంటింగ్ బందోబస్త్, మీకు అందరికీ ఐడియా ఉంది. మనం సుమారుగా 6,000 మంది సిబ్బందితో 13 సిఆర్పిఎఫ్ కంపెనీస్తో ఇంకా ఏపీఎస్పీ బలగాలతో 1,300 మంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది. చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అంతా పీస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది. ఇబ్రహీంపట్నం లిమిట్స్లో నిమ్రాన్ నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది. 29 స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్, స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక 2 డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద. ఇది మనకి నిమ్రాన్ నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి, జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్. ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఇందులో భద్రతా చర్యల పరంగా మనం సుమారుగా అందరికీ తెలుసు, ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెమిసెస్లోకి. ఇందులో మనకి మా భద్రతా పరంగా మేము తీసుకున్న చర్యలు, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని 100 మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది, అక్కడ ప్లేస్ చేసుకొని వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం మనకి వాట్ ఈస్ ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది, ఆ లాగ్ బుక్లో సంతకం పెట్టాలి. ఎక్కువ మందిని ఒకేసారి అలౌ చేయడం జరగదు, ఎక్కువ మంది వస్తే కనుక బ్యాచ్లో వాళ్ళని పంపడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం, రికగ్నైజ్ చేయడం కోసం ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసిన కెమెరాస్ కూడా ఉపయోగించి 100 పైన సీసీ కెమెరాస్ మొత్తం త్రూఅవుట్ ద క్యాంపస్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది క్యాంపస్ కూడా ఇప్పుడు ఇంకొన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, కౌంటింగ్ డే దృష్టిలో పెట్టుకొని పైన కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది బయట కూడా. అలాగే వచ్చిన వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుంది. సో మా అభ్యర్థన ఏమంటే ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వచ్చేమాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీరు తీసుకురండి. వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎక్కడైతే విజిటర్స్ బుక్లో కానీ లాగ్ బుక్లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి. అలాగే బయట నుంచి అంటే అన్ని రూమ్లు మేము తిరగలేము, చాలా ఉంది క్యాంపస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిల్డింగ్ వైజ్ కంట్రోల్ రూము, మాస్టర్ కంట్రోల్ రూమ్. వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. 29 స్ట్రాంగ్ రూమ్స్ విజిబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూము ఉంచడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, లేదా బిల్డింగ్ వైజ్ కూడా దే కెన్ గో అండ్ సీ. సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్, వాళ్ళు ఎవరైనా చేయదలుచుకుంటే కనుక. అలాగే మనకి మిగిలిన కౌంటింగ్ డే దాకా మనకున్న భద్రత కోసం ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ మేము అనుకున్నాం అన్ని చోట్ల పికెట్స్ ఏర్పాటు చేశాము, పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము, అలాగే కొంత విజిబుల్ పోలీసింగ్ చర్యలు చేపడుతున్నాము. తర్వాత చెక్ పోస్ట్ మీకు అందరికీ ఐడియా ఉంది, మల్టిపుల్ చెక్ పోస్ట్ ఆపరేట్ చేస్తున్నాయి. చాలా చెక్ పోస్ట్ డైనమిక్గా ఒక చోటని కాకుండా జిల్లాలో మార్చి చెక్ పోస్టులు సడన్ సర్ప్రైజ్గా కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత అగైన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వస్తే కనుక టోటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ ఉంది. ఫ్లడ్ లైట్ సిస్టమ్, జనరేటర్స్, అన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నిటితో కూడా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత మా దగ్గర ఉన్న సెంట్రల్ ఫోర్సెస్తో కానీ స్టేట్ ఫోర్సెస్తో కానీ
రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చెస్ ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ అనుకున్న చోట రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ జరుగుతున్నాయి. తర్వాత గొడవలు నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ 144 మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది. అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ప్రకారం ఎంత తెలుసు, నలుగురు నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు. సెక్షన్ 30 ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా, ప్రొసెషన్స్ తీయాలన్నా, ర్యాలీలు తీయాలన్నా, ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అభ్యర్థులందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. తర్వాత కొన్ని మనకి జస్ట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్, ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ, గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ, లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. క్రాకర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ క్రాకర్ షాప్స్ అన్నిటికి కూడా మనకి, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సెక్షన్ 30 పర్మిషన్ ప్రకారం ఇవన్నీ ఏమి లేవు, క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేదు, దేనికి లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా క్రాకర్ షాప్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నోటీసులు ఇస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే, విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వెరిఫై చేసుకోండి. ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హడావిడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లర్లకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు. అందరూ కూడా వెరిఫై చేసుకోండి. ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి. ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్, ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్. మీ లోకల్ SHO కానీ, డైల్ 100 కానీ, 112 కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మన జిల్లాలో. ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్. అందరి నెంబర్లు ఉన్నాయి. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా, డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి. అంతే తప్ప అనవసరంగా అపోహలు పెంచుకొని ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి గొడవలకు మాత్రం దిగద్దు. ఇప్పుడు ఇంకా మిగిలిన వాటిలో ఇప్పటివరకు పోస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత కొంతమందిని ఐడెంటిఫై చేసాం. ఎవరైతే గొడవలు చేసే అవకాశం ఉందో వీళ్ళని ఒక 109 మందిని ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది మీద ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్స్, PD యాక్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. షార్ట్లీ వీళ్ళకి PD యాక్ట్ మీదలో కానీ లేకపోతే ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్స్లో ఎక్స్టర్నమెంట్ చేయడం కానీ జరుగుతుంది. మేబీ నెక్స్ట్ 2-3 days ఇట్ విల్ హ్యాపెన్. ఇంకొకటి రెడ్ జోన్, మనకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దానికి 2 కిలోమీటర్ల దూరంలో రెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. ఈ జోన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రోన్స్ లాంటివి ఎగరేయకూడదు. దాని వాళ్ళ మీద ఎవరైనా చేసే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం. అనవసరంగా అది చాలా దూరం వెళ్తున్నాయి, అనవసరంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో అందరికీ మనం ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయొద్దు. ఇదంతా వాళ్ళ అడ్మిన్స్ ప్లస్ ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో సర్క్యులేట్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ప్రికాషన్స్ వీ హ్యావ్ టేకెన్. అలాగే ఏవైతే కేసులు మనకి ఎలక్షన్స్లో రిజిస్టర్ అయినాయో, ఎలక్షన్ డే నాడు కానీ, దాని ముందు కానీ, దాని తర్వాత కానీ వైలెన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, కొట్లాట కేసులు, వీటన్నిటిలో కూడా ఆల్రెడీ అరెస్టులు కంప్లీట్ అయ్యాయి. టోటల్లీ అరెస్టులు కానీ 41 వాసించడం, 41 కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద మెజర్స్ ఫ్రమ్ పోలీస్ అండ్ అపీల్ ఫ్రమ్ ద పోలీస్. అందరూ కూడా దయచేసి శాంతి భద్రతలు మెయింటైన్ చేయండి. ఎటువంటి ఆవేశాలకు లోన్ కాకుండా ప్రశాంతంగా హ్యాపీగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన పని మనం చూసుకుందాం తప్ప ఎటువంటి బస్సులు గొడవలు పెట్టుకుంటే మాత్రం చాలా సీరియస్గా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో ఎవరైతే కొంచెం గొడవలు చేసి న్యూసెన్స్ చేశారో వాళ్ళ మీద, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ 2 daysలో కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని, ఎంతమంది ఎక్స్టర్నమెంట్ ఇచ్చాము, ఎంతమంది PD యాక్ట్, ఎంతమంది రౌడీ షీట్స్ అనేవి మేబీ నెక్స్ట్ 2 days వీ విల్ అగైన్ సర్క్యులేట్ ద నెంబర్స్. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఏమన్నా ఎలక్షన్స్ గురించి కానీ దీని గురించి డౌట్స్ ఉంటే ఆర్ జనరల్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. థ్యాంక్ యూ. ఒకటండి, సీరియస్ గొడవలు అన్నవి మన దగ్గర ఎక్కడా జరగలేదు. మీకు ఐడియా ఉంది, మీ అందరికి కూడా ఐడియా ఉంది. బట్ పిట్టి ఇష్యూస్ చాలా వరకు రూరల్ ఏరియాస్, టౌన్ కంటే కూడా రూరల్ ఏరియాస్ చిన్న చిన్న గొడవలు, ప్రతి చోట కూడా వాళ్ళు వీళ్ళు గొడవ పడడం, తోసులు ఆడుకోవడం ఇలాంటివి తప్ప ఎక్కడ తన్నుకోవడం ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు, ఎక్సెప్ట్ 1 or 2 పెట్టి ఇష్యూస్. ఏ రకమైన ఆధారం ఉన్నా సరే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద. అందులో ఏం ములాజేం లేదు. 1 సైడ్గా యాక్ట్ చేశారు అన్న
ఏదైనా ఎలిగేషన్ వస్తే ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో వేరే ఏమీ లేదు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మా దృష్టికి అయితే ఇంతవరకు ఏమీ రాలేదు ఇలాంటివి. దయచేసి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వన్ సైడ్ అనేది ఆల్రెడీ చెప్పున్నాం, మేము బయాస్డ్గా పనిచేయడం అనేది లేదు. ప్రస్తుతానికి అయితే అలాంటి సిగ్నల్స్ లేవండి ఎక్కడ. బట్ కౌంటింగ్ డేకి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది ఎక్కడ హీట్ ఉందన్నది. అలాగే కౌంటింగ్ డే రోజు కూడా తెలుస్తుంది. ఎనీవే వీఆర్ ప్రిపేర్డ్. దానికి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా, ఎక్కడ విలేజెస్లో టెన్షన్ ఉంది, ఎక్కడ వార్డ్స్లో టెన్షన్ ఉంది, సిటీలో ఎక్కడ టెన్షన్ ఉంది, లీడర్స్ మధ్యలో ఏమన్నా గొడవలు అవుతున్నాయా, ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక బిఫోర్ కౌంటింగ్ ఒక 1-2 days బిఫోర్ కౌంటింగ్ ఆల్రెడీ కలెక్టర్ గారు నేను కూడా అనుకున్నాము. ఇద్దరు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పూర్తిగా మనకు క్లారిటీ పిక్చర్ వస్తుంది. అప్పుడు అగైన్ వీ కెన్ టేక్ నెసరీ యాక్షన్. మన దగ్గర అయితే అలాంటివి లేవండి. అయితే అలాగని మేమే కేర్లెస్గా లేము. అన్ని చోట్ల కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం 100%. వీఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్ అండ్ వీల్ ఎన్ష్యూర్ ఎక్కడ గొడవలు లేకుండా కౌంటింగ్ డే రోజు కానీ, కౌంటింగ్ డే తర్వాత కానీ, ముందు కానీ ఎలాంటి అలర్ట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే ప్రస్తుతానికి అయితే అలాంటి సిగ్నల్స్ లేవు, అలాంటి అలర్ట్స్ కూడా మనకైతే ఏమీ లేవు ఎన్టీఆర్ జిల్లాలో. అగైన్ అంటే ఆల్రెడీ కొంత మనకి ఇచ్చారు, ఆల్రెడీ కొన్ని కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొంతమందిని ఇస్తున్నారు అన్ని చోట్ల కూడా. మేము సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ఒక టీం తయారు చేయడం జరిగింది. మా లెవెల్లో ప్లస్ మిగిలిన ఏజెన్సీస్ లెవెల్లో కూడా రెగ్యులర్గా అక్కడ ఏం పోస్ట్ అవుతున్నాయి, ఎవరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, లేకపోతే రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా నేను మీరు చూసారు. ఒక ఎగ్జాంపుల్, ఒక సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో తెలియదు, అది ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా క్యారీ చేసే బ్లేడ్ బ్యాచ్ అంటారు. ఓకే, ఏ బ్లేడ్ బ్యాచ్ లేదు అక్కడ. ఓకే, అతను ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర పెట్రోల్ బంక్లో, మా పోలీస్ పెట్రోల్ బంక్లో పనిచేశాడు. ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో డైరెక్టర్ దగ్గర ఎవరి దగ్గర కేర్ టేకర్గా పనిచేస్తున్నాడు. ఓకే, అయితే ఎవరో సోషల్ మీడియాలో కవర్ చేసిన దాని మీద అది క్యాచ్ అయ్యి మెయిన్ న్యూస్ ఛానల్స్కి, న్యూస్ పేపర్స్ కూడా వెళ్ళిపోయింది. అది అలార్మింగ్ వెళ్ళిపోయింది. అది అందుకోసం అండి దట్ వాచ్ షల్ బి కెప్ట్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డెవలప్డ్ టీమ్. దాన్ని ఈరోజు స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇంకెంతకుముందు 2 ఉండేవారు, దాన్ని ఇప్పుడు 6 మెంబర్స్గా తయారు చేశాము. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా, పోలీస్ స్టేషన్ లెవెల్లో నాలెడ్జబుల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఇలాంటి స్టాఫ్ను కూడా పెట్టి అక్కడ కూడా లోకల్గా కూడా, అంటే ఇన్ఫాక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో మాకు తెలియకపోయినా లోకల్గా వచ్చే గ్రూప్స్తో కానీ అవన్నీ ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా సోషల్ మీడియా గ్రూప్స్ పెట్టడం జరుగుతుంది. థ్రెటన్ చేసిన మాట నిజం అండి. వచ్చాడు, వేరండి, కాదు 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 సీసీటీవీ ఫుటేజ్ ఉందండి. మీడియా ఎందుకు, మీకు సోషల్ మీడియాలో వచ్చింది, మేము ఇచ్చేది ఏముంది అందులో. సోషల్ మీడియాలో మొత్తం అక్కడి నుంచి మేము తెచ్చుకుంది అక్కడి నుంచే. మాకు సోషల్ మీడియా నుంచి వచ్చిందే. అతను వచ్చిన మాట నిజం, బెదిరించిన మాట నిజం. బెదిరించడం అంటే ఏదో కోపంలో నీ సంగతి తేలి చేస్తా, చేస్తా, ఇచ్చేస్తా అన్నాం తప్ప. ఫస్ట్ పాయింట్, హీఈస్ నాట్ ఫ్రమ్ బ్లేడ్ బ్యాచ్, హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్స్ విత్ బ్లేడ్ బ్యాచ్. రెండోది, ఈ బెదిరించడం అన్న దాంట్లో కూడా సీరియస్నెస్ కాదు అక్కడ. అతను ఏమైందంటే మామూలుగా వాళ్ళ ఫాదర్కి కొంచెం కాళ్ళకి ప్రాబ్లం ఉంటే హీ స్టార్టెడ్. అయితే ఆల్రెడీ మేము పోలీసు అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్లో చెప్పున్నాం కాబట్టి వాళ్ళు దే స్టాప్ డెలివరీ, లూజ్ బాటిల్స్లో ఇవ్వట్లేదు వాళ్ళు. 2 చోట్లకి వెళ్ళి 3వ చోటకి వచ్చాడు. దాంతో కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి వీడు కూడా ఇవ్వకపోయేసరి గొడవ పెట్టుకున్నాడు. అంతే తప్ప దాంట్లో అంత సీరియస్నెస్ ఇక్కడ అది మీడియాలో క్రియేట్ చేసినంత, సోషల్ మీడియాలో క్రియేట్ చేసినంత సీరియస్నెస్ అయితే అందులో లేదు. ఎగ్జాక్ట్లీ అండి. మీకు అలా కాదండి, ఎందుకంటే నిన్న మైలవరంలో ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేసాము పెట్రోల్ బంక్ మీద. దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా, అంటే పోలీస్కి మాకు పర్వ్యూ ఉండదు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేయడం వరకే మా పర్వ్యూ. దాన్ని క్లోజ్ చేయించే ప్రాసెస్లో ప్రస్తుతం ఉన్నాము. నిన్న మళ్ళీ ఇంత మనం పెట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి గైడ్ లైన్స్ వచ్చి మేము మీటింగ్ పెట్టి మా వాళ్ళు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఒక పెట్రోల్ బంక్లో జరుగుతుంది. ఇది జరుగుతున్నందుకు మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం మా వరకు అండ్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని అడ్రస్ చేసాం. సో యాజ్ టు క్లోజ్ ద పెట్రోల్ బంక్. స్ట్రెంథనింగ్ ఆఫ్ పొలిటికల్ స్పాటర్స్, అది ఎందుకంటే ఒకటి సీఎం గారి మీదే జరిగింది రీసెంట్గా, ఇంతకుముందు అపోజిషన్ లీడర్ మీద కూడా జరిగింది. అంటే సడన్గా ఏ
వాళ్ళది ఏమి వాడు ఏ హిస్టరీ లేనివాడు సడన్గా ఏదో ఒకటి చేస్తున్నాడు సడన్గా. ఎగ్జాక్ట్లీ అండి. ఆల్రెడీ మా దగ్గర మీరు చెప్పిన అదైతే సజెషన్ ఉంది. ఇంకొంచెం విల్ స్ట్రెంగ్తన్ దట్ ఫర్దర్ సటన్లీ. నగరంలో ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేశారని మీకే 3 రోజుల ప్రాణ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఏ స్టేషన్కి సంబంధించిన స్టేషన్కి వెళ్తే మేము ఎలక్షన్ హడావుల్లో ఉన్నాము, ఇప్పుడు కాదని కూడా ఇది వెరిఫై చేసి 100% యాక్షన్ తీసుకుంటామండి. మా వాళ్ళు తప్పు చేస్తుంటే మా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఈరోజు ఆఫ్టర్ దిస్ మీటింగ్. ఓకే, ఇలాంటివన్నా మీ దృష్టికి వస్తే దయచేసి నా దృష్టికి కూడా తీసుకుంటండి. ఇలాంటి తప్పులు జరగదు, ఏదైనా దీనివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.